సార్ నమస్తే అండి. నా పేరు కోరాడ వెంకటరమణ అండి. మా శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ నియోజకవర్గం లావేరు గ్రామం మాదండి. నేను వ్యాపారం చేస్తుంటానండి. ఏంటి సార్ అసలు మరి 4.5 ఏళ్ల కాలంలో వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి? అసలు వ్యాపార విలువలు ఏ విధంగా ఉన్నాయి? వ్యాపార విధులు మొత్తం పోయిందండి. వ్యాపారం అంటే లేదండి. ఎందుకంటే ఆంధ్ర మొత్తం సర్వనాశనం అయిపోయిందండి. ఒక ఫ్యాక్షనిస్ట్ ఒక ఇదిలాగా రాష్ట్రం అధోగతి పాలైపోయిందండి. ఈసారి ప్రభుత్వం మారకపోతే ఆంధ్రాలో ప్రజలు ఉండవలసిన పని లేదండి. అది విషయం అండి. ఎందుకని అసలు ప్రధాన కారణం ఏంటి వ్యాపారాలు దెబ్బతినడానికి? వ్యాపారం అంటే ఏవో సంక్షేమ పథకాలని ప్రభుత్వ ఆస్తులు అన్నీ తనఖా పెట్టి ఇచ్చేది అభివృద్ధి అంది లేదండి. ఎవరికి ఏది ఉపాధి అంది కల్పించలేదండి. ముందు ఉపాధి కల్పిస్తే మనకు సంపద కల్పిస్తే కదా ఏదైనా చేయడానికి. ఉన్నకాడికి సంపదని ఖర్చు పెట్టడం చేస్తున్నాడండి. సంపద అంటే తెలియని వ్యక్తికి, అనుభవం లేని వ్యక్తికి ప్రభుత్వం ఇవ్వడం వల్ల ఇవాళ ఒక్క ఛాన్స్ వల్లే వచ్చిన జగన్ ప్రభుత్వం వల్ల జరిగిన ఇబ్బంది అండి ఇది. నెక్స్ట్ ప్రభుత్వం మారకపోతే దీనికి ఆంధ్ర పనికిరాదండి. అంటే దాదాపు ఆయన ఎలక్షన్ హామీలు ఇచ్చిన 9 నవరత్నాలు కూడా ఈరోజు ప్రస్ఫుటంగా 99.9% నేను హామీని అమలు చేశాను, నేను మంచి చేశాను అనుకుంటే మీ ఇంట్లో మంచి జరిగితే నాకు రెండో అవకాశం ఉండని కూడా అడుగుతున్నాను. అంటే కుడి చేతి తీస్తే అడి చేతి తీసుకోవడం అండి. అదే అంటే ఏ విధంగా ఒక ఆటో ఉందండి, వాడికి 10,000 వేస్తున్నాడు, వాడికి 30,000 రూపాయలు లేనిపోయిన ఫైన్లు ట్యాక్సుల రూపాయలు లాగేస్తున్నాడు అండి. అలా చేస్తుంది. వాడికి నీకు రాయితీ ఇస్తాను, నడుపుకో, శుభ్రంగా చెయ్యు, నువ్వు ఉపాధి కల్పించంటే అలాంటివి ఏమిటి. అంతా వ్యవస్థ పోయిందండి. విద్యా వ్యవస్థ మొత్తం అన్ని వ్యవస్థలు పాడైపోయాయండి. కొత్తగా ఎక్కడ ఏమి ఒక హాస్పిటల్స్ అనుకోండి, ఒక స్కూళ్ళు అనుకోండి, కొత్తగా ఏమి తయారు చేయడం అంటూ లేదండి. పాత అట్లా అస్తవాసం చేసి అదని ఇదని మార్చి ప్రజల్లో ఇచ్చేస్తున్నాడండి. కేవలం అధికారం మొత్తం ఆయన దగ్గరే కేంద్రీకృతమైందండి. మిగతా వాళ్ళందరూ డెమ్మేనండి. ఉండే మినిస్టర్లు కూడా ఏమి అధికారం లేవండి. వాళ్ళు కూడా బయటపడలే కానీ అసంతృప్తితో ఉన్నారండి వాళ్ళు కూడా. ఈ 4.5 ఏళ్ల కాలంలో మీ ఉత్తరాంధ్రకు సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందంటారు? అసలు ఉత్తరాంధ్ర సంబంధించి అసలు లేదండి. ఏమిన్ను విశాఖపట్నంలో ఆయనకి ఇదే ఆస్తుల మీద కనపడ్డది కాబట్టి ఆయన 3 రాజధానిని, ఒక రాజధానిని విశాఖపట్నం చూపిస్తున్న తప్పితే ఎటువంటి అభివృద్ధి లేదు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా మాకు విశాఖపట్నం రాజధాని కావాలని కూడా కోరడం లేదండి. వాళ్ళు కూడా అమరావతి రాజధాని కావాలని కోరుతున్నారండి. అదండి ఏంటి అసలు మరి ఉత్తరాంధ్రకి నేను రాజధాని షిఫ్ట్ చేసి ఉత్తరాంధ్రని డెవలప్ చేస్తానని జగన్ గారు మాట్లాడుతున్నారు. అక్కడ ఆస్తులు మాత్రం బాగా కనిపిస్తున్నాయి. ఫ్యూచర్లో వరల్డ్గా అటే పెద్ద పట్టణంగా విశాఖపట్నంగా తయారవుద్దనే ఉండేది మేము చదువుకున్నప్పుడే ఉందండి. అదే నాలెడ్జ్తో ఆయన వచ్చి ఇక్కడ ఆస్తులు కబ్జా చేయడానికి మాత్రమే ఉత్తరాంధ్ర రాజధాని అంటున్నాడు చెప్తే అదేమీ లేదండి. అంటే టీడీపీ హయాంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉత్తరాంధ్రని ఎంత మేర డెవలప్ చేశారు? అసలు ఆయన డెవలప్ చేశాడు, చాలా చేశాడు. చేయడానికి కూడా మాకు శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ యూనివర్సిటీ ఇచ్చాడు, విజయనగరం జిల్లాకి గిరిజన యూనివర్సిటీ అని రకరకాలు ఇవి చేశారండి. అప్పుడు కూడా సెంట్రల్ ప్రభుత్వం సరైన ఇలాక అప్పుడే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వల్ల చంద్రబాబు నాయుడు విత్తనం వేయగలరు కానీ మక్క వచ్చేసరికి ఉండలేపడండి. ఉమ్మడి రాజధాని కూడా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ డెవలప్ చేయడానికి ఆయన వేసిన దాని వల్ల ఇవాళ తెలంగాణ కూడా డెవలప్ అయిందండి. ఆ ఏడు వల్లే, ఆ పొలాల వల్లే తెలంగాణ విడిపోవడం కూడా అదే ఒక కారణం అండి. అక్కడ వస్తున్న రాబడి వల్లే అదే పొలాల వల్ల ఇప్పుడు తెలంగాణ అవుతుందని చెప్తే తెలంగాణ కూడా డెవలప్ చేయాలి. ఇది మన సబ్జెక్ట్ కాదు, మనకి ఇవాళ అనుభవం వచ్చినట్టు ఇదైనటువంటి కాబట్టి ఆయన ఉంటేనే మనకు జరుగుతుందండి ఏదైనా పూరుతుంది. మనకి రాబోయే సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ కూడా నాలెడ్జ్ పెరిగి బాగా ఉందండి. కాబోయే నాలెడ్జ్ మా జిల్లాలో కూడా ఉత్తరాంధ్రలో కళా వెంకటరావు అనుకోండి, అచ్చినాడు అనుకోండి, ఇలా నాయకులు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా చాలా సీనియర్స్, చాలా వాళ్ళు 34 సంవత్సరాలు బట్టి ఉన్నా వాళ్ళ రాజకీయంతో అనుభవంతో మా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ పాటుపడుతూనే ఉన్నారు. మా ఉత్తరాంధ్ర ఎడుగుపడి ఉంది, కొంత వస్తుంది. అలాంటి టైంలో ఇది ఒక బ్రేక్ పడదు అంతే. టీడీపీ జనసేన పొత్తు అసలు ప్రభావం ఏ విధంగా ఉంటుంది? పర్లేదు, చాలా బాగుంటుందండి. వాళ్ళు కూడా సహకరిస్తున్నారు, వీళ్ళు ఉన్నారు. దీనివల్ల ఉత్తరాంధ్రలో ఈసారి క్లీన్ చిట్ చేస్తుందండి టీడీపీ జనసేన. 1-2 స్థానాలు వస్తే రావచ్చు, లేకపోతే లేకపోదు. వైఎస్ఆర్కి అయితే మాత్రం ఈ 2 జిల్లా రాష్ట్రాల్లో ఉత్తరాంధ్రలో ఏమీ లేదండి. అసలు ఎంత మేర వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే ప్రభుత్వం శాతగాని విధానాల వల్ల, అసమర్థత వల్ల, అవినీతి వల్ల, గోండాయిజం వల్ల, రకరకాల పోలీస్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేశారండి. దానివల్ల కూడా ఎవరికి సెక్యూరిటీ కూడా లేకుండా పోయిందండి. అది